నమస్తేనండి. నేను మీ రామకృష్ణ హాన్. ఆస్ట్రో న్యూమరాల్స్‌ని అందరూ బాగున్నారా? ఈ ఈరోజు ముక్కోటి ఏకాదశి. చక్కగా మీరు గుడికెళ్ళొచ్చారా మరి? స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామివారిని చక్కగా దర్శించుకున్నారా? మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కోరుకోండి. ఈరోజు మీ సమస్యలు తీర్చడానికి ఆ స్వామివారు ముందుకొచ్చారు. లక్ష్మీ సమేతుడై ముందుకొచ్చాడు. నిజమండి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతది. ఖచ్చితంగా ఈరోజు మీకు తప్పకుండా కలుగుతుంది. నా దగ్గరికొచ్చిన వాళ్ళలో అతి సామాన్యులు కోటాను కోట్లు సంపాదించిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. కొన్ని వేలలో ఉన్నారు. మనం మంచి చేస్తామండి. మనం మంచి చేద్దాం. మీరు మంచి చేయండి. స్వార్థపూరితంగా ఉండకండి దయచేసి. 4 పైసలు సంపాదించినప్పుడు ఒదిగి ఉండండి. 4 పైసలు కనపడతాయి. 4 పైసలు సంపాదిస్తారు. నా దగ్గరకొచ్చిన తర్వాత మీరు బాగుపడతారు. నాకు తెలుసు ఆ విషయం. మీరు బాగుపడతారు. బాగుపడాలని కూడా నేను కోరుకొని ఆశీర్వచనాలు ఇస్తాను. కానీ ఎంత సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని లక్షలు సంపాదించినా మీరు మాత్రం ఖచ్చితంగా ఒదిగి ఉండండి. ఇంకా పెరుగుతారు, ఇంకా ఎదుగుతారు, ఇంకా ఎదుగుతారు. నంబర్ 1 పొజిషన్‌కి వస్తారు. కాబట్టి మనం డబ్బున్నా లేకపోయినా మనం ఎప్పుడు ఎలా ఉంటామో అలానే నిజాయితీగా మీరు ఉండాలి కంపల్సరీ. ప్రతి మనిషికి ఒక్కొక్క కల ఉంటది. ఒకరు ఇల్లు కట్టుకోవాలంటారు, ఒకరికి ఉద్యోగం సంపాదించాలంటారు, ఒకరు మంచి వివాహం కావాలంటారు, మంచి కారు కొనుక్కోవాలనుకుంటారు. ఇలా రకరకాల కలలు ఉంటాయండి. ఆ కలలని మీరు స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఆ కలలను మీరు సహకారం చేసుకోవచ్చు. దానికి మీరు చేయాల్సినటువంటి కార్యక్రమం ఏంటంటే, ఈరోజు సాయంకాలం 6 గంటలకి సుదర్శన హోమం అనేది కూడా నేను చేస్తున్నాను. ఈ సుదర్శన హోమంలో మీరు ఖచ్చితంగా మీరు పాల్గొనండి. పదే పదే చెప్తున్నాను. సుదర్శన హోమంలో మీరు పాల్గొనాల్సిందే. సుదర్శన హోమంలో గనక మీరు పాల్గొన్నట్టయితే మీకు ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యవంతులవుతారు. ఎంత చక్కగా ఉంటుందో తెలుసా మీకు అసలు సుదర్శన హోమం అనేది కూడా? శత్రు వినాశనం జరుగుతుంది. వివాహాలు తొందరగా అవుతాయి. ఉద్యోగ భద్రత కలుగుతుంది. విదేశాలకు వెళ్ళగలుగుతారు. మీరు ఏదైనా కోరుకుంటే అది తప్పకుండా నెరవేరుతుంది. సుదర్శనం ఈరోజు సాయంకాలం అమరగడం. మీరు చేయవలసిందల్లా ఒక స్లాట్ బుక్ చేసుకోండి. 4 గంటల వరకే టైం మనకి. ఈ 4 గంటల వరకు మీరు స్లాట్ బుక్ చేసుకొని మీ గోత్రనామాలు పంపించినట్టయితే, మీ ఇంటి అడ్రస్ పంపిస్తే సుదర్శన హోమం చేసినటువంటి వీడియో పంపిస్తాము. స్వామివారి నైవేద్యంగా పెట్టినటువంటి ప్రసాదాలు మీకు పంపిస్తాము. అదేవిధంగా కుంకుమ, విభూదిని కూడా మీకు పంపించడం జరుగుతుంది. మీరు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు కన్న కలలు నిజం చేసుకోండి. నేను చెప్పేది అది. ఖచ్చితంగా మార్పు వస్తుందండి. ఇంతకంటే ముందు నేను చేసిన ఒక కార్యక్రమం ఏంటంటే, అనంత పద్మనాభ స్వామి దేవస్థానము తిరువనంతపురం. అక్కడికి వెళ్ళొచ్చాను. అక్కడికి వెళ్ళొచ్చి నేను ఇక్కడ ఈ హోమాన్ని నేను చేస్తున్నాను ఈరోజు సాయంకాలం. కాబట్టి స్వామివారి అనుగ్రహం పొందాను అక్కడ. అనుగ్రహం పొంది ప్రతి సంవత్సరం ఆనవాయితీగానే నేను అక్కడికి వెళ్ళాలి తప్పకుండా. స్వామివారిని దర్శించుకోవాలి. స్వామివారి అనుగ్రహం తీసుకోవాలి. తీసుకొని వచ్చి ఇక్కడ సుదర్శన హోమం తలపెట్టాలి. ఎవరైతే సుదర్శన హోమంలో పాల్గొంటారో ఒక్క సంవత్సరంలో మీరే నాకు ఫోన్ చేసి చెప్తారు. సుదర్శన హోమం అనేది ఎప్పుడు మీరు పెడుతున్నారు, మాది ముందే బుక్ చేసుకోండి, ఒక 2 నెలలు 3 నెలల ముందే నాకు చెప్పేస్తారు. అంత చక్కగా ఈ సుదర్శన హోమం చేసుకోవడం ద్వారా మీరు కన్న కలలు నిజం చేసుకోవచ్చు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి నేను చెప్పేది ఒకటేనండి, మీ జీవితంలో ఒక మంచి మార్పు రావాలని కోరుకున్నటువంటి వారు ఈ సుదర్శన హోమంలో పాల్గొనండి. తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మెయిన్గా మీకు చెప్పేది ఏంటంటే, ఈరోజు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం మీకు తప్పకుండా మీరు స్వామివారిని దర్శించుకోండి. ఈరోజు స్వామివారు నివేదన తీసుకుంటారు. శని కుంభరాశిలో ఉన్నాడు. శని కుంభరాశిలో ఉన్నప్పుడు మరి 30 సంవత్సరాలకు ఒకసారి శని కుంభరాశిలోకి వస్తాడు. ఇది ఒక అద్భుతమైనటువంటి వేళా విశేషం. కాబట్టి నేను చెప్పినటువంటి మీరు కొన్ని రాశులలో కొన్ని నక్షత్రాలు అయితే ఇంకా పవర్ఫుల్. రోహిణి, శ్రవణ, పునర్వసు, స్వాతి ఈ 4 నక్షత్రాలు అయితే అపరకుబేరులు అవుతారండి. రాసి పెట్టుకోండి మీరు. ఖచ్చితంగా మీకు మంచి ఒక పునాది పడినట్టే ఈ రోజు నుండి. మీ లైఫ్ అంతా కూడా చక్కగా మారిపోతుంది. కానీ డబ్బు సంపాదిస్తాను కానీ అహాన్ని మాత్రం పెంచుకోకండి. మంచి చక్కగా ఒదిగి ఉండండి. ఒదిగి ఉండడం నేర్చుకోగలిగితే మాత్రం మనం ఎక్కడికి వెళ్ళినా మన జీవితం చక్కగానే ఉంటుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.